ఇది చూడండి ఎట్లున్నది. పాలన సౌలభ్యం కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీని 300 డివిజన్లుగా మార్చి 3 కార్పొరేషన్లుగా ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తే ఈ సన్నాసి 3 ముక్కలాటనంట. రాజకీయ లబ్ధి కోసం అడ్డగోలుగా హైదరాబాద్ విభజన, కాంగ్రెస్ తీరుతో చెదిరిన విశ్వనగరం కళ, పెట్టుబడులు అభివృద్ధిపై తీవ్ర ప్రభావం అంట. ఎందుకు పడతాయి ఇట్లా చిల్లర మల్లర వ్యాఖ్యలు రాయడం తప్పితే ఈ సన్నాసి ఏది ఒక్కటి పనికొచ్చే వార్త కూడా రాసే పరిస్థితి ఉండదు. 3 కార్పొరేషన్లుగా విభజిస్తే పెట్టుబడుల మీద ఎందుకు ఇబ్బంది పడుతుంది? ఇక మరి అట్లంటే 10 జిల్లాలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని 33 జిల్లాలకు ఇన్ని ముక్కలు చేసి ఇన్ని చిప్పలు చేతికిస్తే అప్పుడు ఏం కాలేదు. కానీ ఈ గ్రేటర్ హైదరాబాద్ని కేవలం 3 కార్పొరేషన్లుగా విభజిస్తే 3 ముక్కలు అయినాయంట. సిగ్గు శరము సీము నెత్తుర కడుపుకు అన్నం తినేటోడు ఎవడన్నా గిట్లా దుష్ప్రచారం చేస్తాడా? ఈ సన్నాసులు ప్రతిసారి ఈ తెలంగాణ రాష్ట్రం మీద, ఈ ప్రజాప్రభుత్వం మీద పొద్దుగాల లేస్తే పొద్దుమిక్తే ప్రతిరోజు దుమ్మెత్తిపోసే కార్యక్రమం పెట్టుకుంటారు ఈ సన్నాసులు. ఏమవుతుంది? మీరు శాపనం పెడితే, పిల్లి శాపం పెడితే ఉట్టేమి ఊడి పడదు. కాంగ్రెస్ పార్టీ ఏమి చేసినా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని పరిపాలన సౌలభ్యం కోసము చేస్తుంది. ఒక్క మేయర్ ఉంటే ఏం చేస్తాడు? ఏ రకంగా ఆయన మొత్తం పర్యవేక్షిస్తాడు? 1.5 కోటి జనాభా ఉంది దగ్గర ఈరోజు హైదరాబాద్లో. ఈ 1.5 కోటి జనాభాకు ఒక మేయర్ ఎందుకు? 3 మేయర్లు ఉంటే పోయేది ఏముంటుంది? సపరేట్ అధికారులు ఉంటారు, పరిపాలన సౌలభ్యం ఉంటుంది, వర్క్ బడం దక్కుతుంది. అంటే వీళ్ళ బాధ అంతా ఒకటే, మా హయాంలో జరగలేదు, అరే కాంగ్రెస్ హయాంలో జరిగింది, అది బాధ. వీళ్ళ హయాంలో జరిగితే వీళ్ళకి కావాల్సినట్లు ఆ ఆఫీసులను తీసుకుపోయి అక్కడ ఎక్కడెక్కడైతే ఖాళీ జాగాలు ఉంటే అక్కడ కట్టి దాన్ని రియల్ ఎస్టేట్ ఒక దందా చేసుకుంటుండ్రు వీళ్ళు. వీళ్ళ హయాంలో జరగలేదు కాబట్టి ఈరోజు వీళ్ళ కడుపుల మంట. ప్రతిరోజు మిత్రులారా ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం, ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు అనేటటువంటి దుర్మార్గులు ప్రతిరోజు హైదరాబాద్ మహానగరం మీద విషం చిమ్ముతుంటారు. పెట్టుబడులు రావంట. ఎందుకు రావురా సన్నాసినా కొడుకులారా? ఎందుకు రావు చెప్పండి మీరు? ఇవేం చిల్లర రాతలు? ఈ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్కి ప్రపంచ ప్రఖ్యాతిగా చెందినటువంటి సంస్థలు పెట్టుబడులు పెట్టవద్దు, ఇక్కడ రియల్ ఎస్టేట్ నడవద్దు, ఇది మొత్తం దివాలా తీయాలి, ఇట్లా రోజు శాపం పెడుతుంటారన్నట్ల. ఈ రకంగా పెట్టుబడులు వస్తే మమ్మల్ని ఎవడు దేక్కడు, ఇక మా పరిస్థితి మమ్మల్ని రాజకీయంగా ఇప్పటికే ఎవడు అడగకుండా ఉండు, ఇట్లా అయితే ఇక మా పరిస్థితి ఏంది అనేటటువంటిది వీళ్ళకి ఒక భయం పట్టుకున్నది. ఆ భయంలో ఈరోజు వీళ్ళు ఈ రకంగా తయారైనని మాత్రం చెప్పొచ్చు. మీరు ఎన్ని ఓవర్ యాక్షన్ చేసినా ఏం చేసినా మీ వల్ల అయ్యేది లేదు, పోయేది లేదు. మీరు శాపం పెడితే పెట్టుబడులు ఏం ఆగిపోవు. మీరు ఎంత వద్దనుకున్నా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు అయితే వస్తున్నాయి. ఏదో విశ్వనగరం కళ చెదిరిందంట. 3 కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తే విశ్వనగరం కళ ఎందుకు చేలుతుంది? 10 జిల్లాలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని 33 జిల్లాలు చేస్తే ఈ తెలంగాణ కళ చెదరదు. కానీ ఒక జిహెచ్ఎంసీని, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీని 3 జోన్లుగా విభజించి 3 కార్పొరేషన్లను ఏర్పాటు చేసి 3 మేయర్లను పెడితే ఏం నష్టం వచ్చింది? ఎందుకు కళ చెదిరింది? ఈ సన్నాసులు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అనేక మున్సిపాలిటీలు, అనేక కార్పొరేషన్లను ఈరోజు మొత్తం ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తం ఒక గ్రేటర్ హైదరాబాద్, ఒక మహానగరం, ఒక పెద్ద మున్సిపాలిటీగా ఏర్పాటు చేసి 3 కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. దాంట్లో కళ ఎందుకు చెదురుతుంది? సన్నాసులారా మళ్ళీ సిగ్గుశరం లేకుండా మాట్లాడతారు. ఇట్లా ప్రతిరోజు ఇట్లా చిల్లర మల్లర వ్యాఖ్యలు చేస్తుంటారు అన్నట్ల. ఈ పేపర్ ఉన్నదే అందుకోసం. ఏదన్నా సభకు రారు, 4 పనికొచ్చే విషయాలు చెప్తారంటే చెప్పరు. ప్రతిరోజు ఇట్లా శాపాలు పెడుతుంటారు ఈ ప్రభుత్వం మీద, ఈ ముఖ్యమంత్రి మీద. కాళ్ళలో కట్టబెట్టి ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే విధంగా ఈ దొంగలు కుట్రలు చేస్తుంటారు. మీరు ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా మీ వల్ల ఏమీ కాదు. ఈ ఎన్నికల తర్వాత మీరు శాశ్వతంగా ఫామ్ హౌస్లకే పరిమితం అవుతారు, గుర్తుపెట్టుకోండి.
ఇట్లా రాస్తుంటాడు చిల్లరమల రాతలు. బట్టిపై అధిష్టానానికి రేవంత్ ఫిర్యాదంట. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గేతో ముఖ్యమంత్రి భేటీ. నైని వివాదం, మంత్రులపై కథనాలు, ఇతర అంశాలపై చర్చ. ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే గారితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏకాంతంగా ఆయన చర్చ జరిగితే ఈ నమస్తే తెలంగాణకి ఏం కలవడ్డదా? ఇట్లా మొత్తం చిల్లరమల్లర రాతలు రాసి ఈ పేపర్ని అమ్ముకునే ప్రయత్నం చేస్తాడు సన్నాసి నా కొడుకు. పురపోరులో కాంగ్రెస్ గూండాగిరి అని ఇట్లా చిల్లరమల్లర వ్యాఖ్యలు రాసే ప్రయత్నం చేస్తున్నాడు. ఎగ్జిట్ పోల్స్ గురించి రాయడు, వీడు ఎన్ని గెలుస్తాడో రాయడు, వీని పరిస్థితి ఏందో రాయడు. కానీ కాంగ్రెస్ దాదాగిరి చేసింది, దౌర్జన్యం చేసింది, గూండాగిరి చేసిందని ఇట్లా చిల్లరమల్లర వ్యాఖ్యలు చేసే ప్రయత్నం చేస్తుంటాడు. సంగారెడ్డిలోనంట బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ దొంగలు ప్రతి వార్డులో ఒక 2-3 వందల ఓట్లని, బోగస్ ఓట్లని చేర్చి ఆ ఓట్లు వేయించే ప్రయత్నం చేస్తే స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే అక్కడ చిన్న ఇష్యూ జరిగింది. ఒక సిఐ కొంత బీఆర్ఎస్ పార్టీకి అడుగులకు మడుగులెత్తుకుంటా వాళ్ళని మెప్పించే ప్రయత్నం చేస్తే దాన్ని జగ్గారెడ్డి అడుక్కుంటే ఇక రౌడీయిజం చేసిండు, గూండాయిజం చేసిండు, దాదాగిరి చేసిండు, ఆడనికే శాతగాక ఎవడో గజ్జలు పాతాయి అన్నాడంట. అట్లున్నది మీ వ్యవహారం. మీరు ఓడిపోతున్నారు ఈ మున్సిపాలిటీలో కావచ్చు, ఒక్క కార్పొరేషన్ అన్న గెలువుని చూస్తాం మీ పీకుడతానం ఏందో. కాబట్టి ఇట్లా ఓడిపోతున్నారు కాబట్టి ఈరోజు ఏతులు ఇట్లా ఓవర్ యాక్టింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏడుంది ఒక్క ఎగ్జిట్ పోల్ గురించి కూడా రాసే పరిస్థితి లేకుండా పోయింది చూడండి మీరు.